మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ మాట్లాడిన మాటలు దొంగ అన్నట్లుగా ఎత్తేవా చేశారు. అమెరికాలో చదువుకున్న కనీసం నైతికత లేదని విమర్శించారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. 10 సంవత్సరంలో ఒక్క రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని, కానీ రేవంత్ ప్రభుత్వం 5 లక్షలకు పైగా కార్డులు ఇచ్చిందని చెప్పారు. ఇక ఎస్ఆర్ఎస్పీ కాలువలో ఉన్న మొరాన్ని కూడా చల్లా ధర్మారెడ్డి దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టాలకు వచ్చిన సందర్భంగా మాట్లాడిన మాటలను దొంగే ఎదుటివాడిని దొంగ అన్నట్టుగా సర్కారులో జరుగుతున్న దోపిడీని సీఎంని గల్లా పట్టుకొని అడుగుతామని మాట్లాడడం అనేది, అమెరికాలో చదువుకున్నావు, అమెరికాలో ఉద్యోగం చేసినావు, ప్రజలతో ఎన్నుకోబడి ఒక ప్రజాప్రతినిధిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తిని వాడు వీడు అని చెప్పి మాట్లాడడంతో నీ సంస్కారం ఏంటి, నీ సభ్యత ఏంటిదని అర్థమిస్తారు. వాస్తవంగా అయితే సంస్కారహీనంగా మాట్లాడినందుకు నీకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలకు వాస్తవాలు తెలవాలి కనుక, ప్రజలకు వాస్తవాలు చెప్పవలసిన బాధ్యత మాకుంది కనుకనే మీ ద్వారా ప్రజలకు తెలియజేయదలుచుకున్నాను. ఈరోజు పరికాల్లో దోపిడీ అనే మాట మాట్లాడడం అనేది అసలు ఫస్ట్ మీ ధర్మారెడ్డి దోపిడీ. ఇవాళ మనం చూస్తే తన కాంట్రాక్టుల పనుల గురించి రోడ్డు వైడనింగ్లు అని చెప్పి ఇండ్లు కూలగొట్టి, ఇండ్లు కట్టియకుండా కట్టుకున్న వాళ్ళ ఇళ్లకు డబ్బులు ఇవ్వకుండా దోపిడీ చేసింది మీ ప్రభుత్వం కాదా, మీ ధర్మారెడ్డి కాదా అని చెప్పి అడుగుతాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ఈ నియోజకవర్గంలో ఎస్ఆర్ఎస్పీ కాలువలు ఎక్కడుంటే అక్కడ ఉన్న మొత్తం గ్రావెల్ను మొరాన్ని తన కాంట్రాక్ట్ వర్క్ల గురించి దోసుక తిని ఎక్కడో కనీసం ఒక లారీ కూడా లేకుండా చేయడమే కాకుండా వాళ్ళ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో చల్లా కన్స్ట్రక్షన్స్ పేరు మీద మొత్తం గ్రావెల్ దోపిడీ చేసి అక్కడ కోట్ల కొద్ది కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా? అన్నిటికన్నా ముఖ్యంగా ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం అంటే పరకాలనే బెనిఫిషియర్స్ చెప్పారు, ముఖ్యమంత్రి గారి సహాయ నిధి డబ్బులు మాకు రాలేదు.